సిద్దిపేట మోహినీపుర వెంకటేశ్వర దేవాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయంలో జరుగుతున్న స్వర్ణ వేడుకల్లో భాగంగా నిర్వహించిన తీర్థ గోష్ఠి కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజల మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట మోహినీపుర వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి 55 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. తాము కోరగానే ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశామని, సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి గంప మహేందర్, నాయకులు శ్రీనివాస్, ఎర్ర మహేందర్, గోపీకృష్ణ, సంతోష్ పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులము, డైరెక్టర్లు అందరం కూడా చాలా సంతోషకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఈ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో సిద్దిపేట పట్టణానికి కాకుండా వేరే గ్రామాల నుంచి కూడా, వేరే ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావడం, అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి మా డైరెక్టర్లు చూడడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఖచ్చితంగా ఇప్పుడే మొన్నటే కొండ సురేఖమ్మ ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్లస్ ఎండోమెంట్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ గుడికి సంబంధించి బ్రహ్మోత్సవంలో భాగంగా 25 లక్షలు ప్లస్ 30 లక్షల నిధులు తీసుకువచ్చి, ఈ నిధులకు మొత్తం 55 లక్షల నిధులు తీసుకొచ్చి ఈ గుడి బ్రహ్మోత్సవ ఖర్చుల నిమిత్తం ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతటితోనే ఆగకుండా ఈ గుడి డెవలప్మెంట్ గురించి ఇప్పుడే మా డైరెక్టర్లు కూడా, చైర్మన్ గారు, తర్వాత ఈఓ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా చిన్నజీఆర్ స్వామికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సెటర్ల విషయంలో కానీ, జ్ఞాన మందిరానికి సంబంధించినటువంటి 50 లక్షల నిధులు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్లి గుడిని అన్ని విధాలుగా భక్తులకు అవసరమయ్యే విధంగా అన్ని ఏర్పాట్లతో అభివృద్ధి చేసుకుంటాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామివారిని ఒకటే కోరడం జరిగింది. సిద్దిపేటలో ప్రజలందరూ, రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలి, ప్రజలందరూ సంతోషంతో ఉండి అందరూ కలయికతోని సిద్దిపేట ప్రాంతాన్ని ఎప్పుడు శాంతిగా ఒక చిమ్మంగా ఉండాలని నేను స్వామివారిని కోరడం జరిగింది. అందులో భాగంగా కూడా సిద్దిపేట ఒక అన్ని ప్రాంతాలలో నుంచి ఇక్కడికి రావడం కూడా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను.